ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. జగన్ నేరస్తుల పక్షాన నిలుస్తున్నారు అన్నారు మంత్రి సత్యకుమార్. పరామర్శల పేరుతో నిందితులకు మద్దతు తెలుపుతున్నారు అన్నారు. వైసీపీకి ప్రజలు మళ్లీ అధికారం ఇవ్వరని విమర్శించారు సత్యకుమార్. విజయవాడకు వచ్చిన అక్కడ పరామర్శ దేనికి అంటే మొన్న ఎవరు పోతుంటే దీంట్లో ఉన్నారు, వాడు వస్తే వాడు తలకాయ తొక్కిచ్చేసాడు కాటు వాడు తప్పి అన్నాడు. పోయినాడు పోతే పోయాడు, పాపం వీడు మావాడు, వీడు చంపితే మాత్రం ఏముంది, వీడు చాలా గొప్ప వ్యక్తి అని చెప్పి వాడిని పరామర్శకు వెళ్తున్నారు. మళ్ళా మొన్న ఒకరు పోతే మొన్న చోట అయితే అబ్బాయి తప్పు పాపం అబ్బాయి కొట్టాడు, ఇంకో కులానికి సంబంధించిన వాడు చనిపోయాడు, వీళ్ళ దగ్గరికి వెళ్ళేసి పాపం పిల్లోడు వాడికి ఏం తెలుసు అని. అయ్యా పిల్లోడు తప్పులేదు, కరెక్టే, వాడు జరిగితే అక్కడ కుటుంబం కోల్పోయిందే, ఆ పిల్లలు ఆ కుటుంబంలో బిడ్డల భవిష్యత్తు కూడా అంధకారమైందే. వాళ్ళని పరామర్శించావా లేదా వాళ్ళకి ఏమన్నా సహకారం అందించావా? ఎవరి కోసం పోయావు? 1000 కోట్లు సంపాదించుకున్నావు, కుటుంబం దగ్గరికి పోయి వీడు చాలా పిల్లోడు, ఆ పోయినోడు ఏముంది ఆల్మోస్ట్ 40 ఏళ్ళు ఉంటే ఇంకా అంతకన్నా ఏం బతుకుతాడు అని. మరి మీరంతా 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు మేము ఉండాలా? మేము 30 ఏళ్ళు నేను ముఖ్యమంత్రిగా ఉండాలంటే అంటే 55 ఏళ్ళు ఇప్పుడు నీకు 35 ఏళ్ళు అంటే 25 సంవత్సరాల దాకా నువ్వు ముఖ్యమంత్రిగా ఉండే రాష్ట్రాన్ని దోచుకోవాలి. కానీ పాపం మిగతా కులములు బీసీలు యాదవ్ కులానికి సంబంధించిన వాడు బీసీల కుటుంబాలు మాత్రం 40 ఏళ్ల పైన వీడు బతికిన ప్రయోజనం లేదన్న వ్యక్తులు, వికృత మనస్తత్వం కలిగిన వ్యక్తులు ఇవాళ రాష్ట్రంలో ఉన్నారు.